గాయస్, ఈరోజు మనం యాదగిరి గుట్టకు వచ్చామండి. సో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం కోసమని. సో ఇది నుండి మనం స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అండ్ అటు వెళ్ళిపోతే అటు మెయిన్ రోడ్ నుండి వెహికల్స్, ఆటోస్ అవి పై దాకా వెళ్తాయి అటు కొండపైకి. బట్ మనం ఈ స్టెప్స్ నుండి పైకి వెళ్దాం. సో గాయస్, మనం లోపలికి అయితే వచ్చినాం. సో ఈ మెట్ల ద్వారా మనం పైకి అయితే వెళ్ళిపోదాం. సో పైకి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం. గైస్, మొత్తానికి అయితే మెట్లెక్కి పైకి వచ్చినాం కొండ మీదకి. కానీ ఘోరంగా దమ్ అవుతుంది, మొసమరుతలేదు, ఘోరంగా మొసస్తుంది. అందుకే ఇలా కూర్చున్నావు. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మిగతాది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే అయితే లేదు, మొత్తం గసు కొడతానా, ఘోరంగా మొసస్తాను. అందుకే ఫ్రెండ్స్, ఒక 10 minutes తర్వాత మళ్ళీ వెళ్ళి మనం టెంపుల్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు. A few moments later. సో మనకి వెనకాల కనిపిస్తున్న గేట్ అయితే ఈస్ట్ గేట్, అది మెయిన్ ఎంట్రెన్స్ స్వామి వారిది. సో మనం దర్శనాని కోసం అని లైన్ లో వస్తే మనం ఈ గేట్ నుండి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో దాని గేట్ మాత్రం కింద మనకి ఫ్రీ దర్శనానికి కింద ఉంది. సో స్పెషల్ దర్శనానికి అయితే ఈ పక్కన మనకి స్పెషల్ దర్శనం 150 and 300 ఉన్నాయి. సో ఫ్రీ దర్శనం వల్ల వస్తే మాత్రం మనకి ఇట్లా ఈ మొత్తం కాంపౌండ్ అంతా, సో దాని లోపల నుండి వస్తారన్నమాట. అంటే కింది నుండి పైకి వచ్చి అక్కడ 2 హాల్స్ ఉంటాయి. ఆ 2 హాల్స్ దాటితే ఈ మనకి గోల్డ్ కలర్ కంపార్ట్మెంట్ టచ్ అవుతుంది. సో గోల్డ్ కలర్ కంపార్ట్మెంట్ నుండి మనం ఇలా చుట్టూ తిరిగి ఇక్కడ మెయిన్ గేట్కి వచ్చేస్తాం. సో మెయిన్ గేట్కి వచ్చేసి మెయిన్ గేట్ నుండి స్వామివారి దర్శనం కోసం అయితే లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి ఉండే భక్తులందరూ దర్శనం కోసం లోపలికి వెళ్తూ ఉంటారు. చాలా సేపు, చాలా సస్పెన్స్, చాలా ట్విస్ట్ల తర్వాత మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో దర్శనం అయితే చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా జరిగింది. సో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మనం ఈ గేట్ నుండి ఎగ్జిట్ అయిపోయాం. సో ఈ గేట్ నుండి బయటికి రాగానే మనకి అటు సైడ్ ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. సో టెంపుల్ లోపల మీకు చూపిద్దామని ట్రై చేసా, బట్ కుదరలేదు. ఎందుకంటే అలవెన్స్ లేదంట, మొబైల్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఎలాంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్. సో మనకి స్వామివారు అయితే అక్కడ మీకు కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ గోపురం, ఆ గోపురంలో నుండి లోపలికి వెళ్తే మనకి ఇంకో గోపురం వస్తుంది. సో ఆ గోపురం లోపల మనకి స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. సో ట్రై చేసా, బట్ కుదరలేదు. స్టాఫ్ బాబు పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అన్నారు. సో అందుకే కుదరలేదు. మన దర్శనం కంప్లీట్ చేసుకొని మనం ఎగ్జిట్ నుండి బయటకు వెళ్తుంటే మనకి రైట్ సైడ్ లో శివాలయం అయితే ఉంది ఒకటి మనకి. సో ఆ శివాలయం లోపలికి వెళ్ళి కూడా మన దర్శనం కంప్లీట్ చేసుకొని మనం వెళ్ళిపోదాం.
సో మనకి సక్సెస్ఫుల్గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ దర్శనం చేసుకునే టైంలో కొన్ని ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేశాను. సో మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అని చెప్పేసి నేను ఇవి చెప్తున్నాను. మెయిన్ మీరు కొండ మీదకి వెళ్ళినాక అంటే యాదగిరిగుట్ట మీదకి వెళ్ళిన తర్వాత మీ బ్యాగేజ్ కౌంటర్లు ఇవ్వాలి కానీ లేదంటే మొబైల్ పెట్టాలన్నా ఇంకా వేరే ఏదైనా చేయాలన్నా వాళ్ళు ఓన్లీ క్యాషే తీసుకుంటారు. సో మనకి జీపే, ఫోన్పే, ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ ఏవి యాక్సెప్ట్ చేయరు. సో దానికి మీరు ముందే ప్రిపేర్ అయ్యి మీ దగ్గర క్యాష్ పెట్టుకొని వెళ్తే బెటర్. లేదంటే అక్కడ దగ్గరలో ఏటీఎం ఉన్నాయి, అవి మీకు లక్ ఉంటే అవి పని చేయొచ్చు, లేదంటే పని చేయకపోవచ్చు. నాకు పని చేయలేదు. సో నేను గుట్ట మీదకి వెళ్ళినవన్నీ మళ్ళీ క్యాష్ తెచ్చుకోవడం కోసమని మెట్లు దిగి కిందికి వచ్చి కింద ఉన్న ఏటీఎంలో డ్రా చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళాను. సో ఇది మెయిన్ ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు దర్శనానికి ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నారో సో దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు బిఫోర్ 12 ఆర్ లేదంటే ఆఫ్టర్ 2 తర్వాత వెళ్ళేలాగా ప్రిపేర్ కాండి. ఎందుకు అంటే మీరు ఆ టైం మధ్యలో టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్తే సో 12 to 2 మధ్యలో వాళ్ళకి లంచ్ బ్రేక్ అని స్వామివారి సేవ అని చెప్పేసి మిమ్మల్ని అక్కడే స్టాప్ చేయడం జరుగుతుంది. సో ఆ 2 hours మీకు టైం వేస్ట్ అవుతుంది. నేను అలానే మధ్యలో చిక్కుకున్నా. నేను ఫస్ట్ హాల్లోకి వెళ్ళిన తర్వాత స్వామివారి సేవ ఉంది అని చెప్పేసి లేదంటే లంచ్ బ్రేక్ అని చెప్పేసి 12 to 2:30 ఆల్మోస్ట్ 2:30 దాకా మమ్మల్ని అక్కడే ఆపారు. సో మీరు ప్రిపేర్ అయితే బిఫోర్ 12 దర్శనం కంప్లీట్ అయ్యేలాగా లేదంటే ఆఫ్టర్ 2 దర్శనానికి వెళ్ళేలాగా వెళ్తే బెటరు. సో ఇవి రెండు మెయిన్ నేను ఫేస్ చేసిన ఇష్యూస్ మేజర్గా. సో ఇవి మీరు ఫేస్ చేయొద్దు అనుకుంటే, మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు అది చేయొద్దు అనుకుంటే సో బీ ప్రిపేర్డ్గా క్యాష్ అయితే పైకి తీసుకెళ్ళండి, క్యాష్ అయితే తీసుకోండి. అండ్ ఇంకోటి ఈ దర్శనం టైమింగ్స్ అయితే చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి ట్రిప్.